కాంతం కథలు 1898వ సంవత్సరంలో గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడి గ్రామంలో జన్మించి కమనీయ హాస్యంతో అమలైన శృంగారాన్ని మేళవిస్తూ ప్రముఖ హాస్య రచయిత కీర్తిశేషులు మునిమాణిక్య నరసింహారావు గారు తెలుగు సాహితీ ప్రపంచానికి 1927లో అందించిన అమూల్య కానుక కాంతం కథలు. దాంపత్య జీవితపు సరస సరాగాల అందచందాలను, గృహమనే స్వర్గసీమను, ఇల్లాలు అనే బంధాన్ని పటిష్టపరిచేవే ఈ కాంతం కథలు. ఈ కథలకు ప్రాతిపదికగా నిలిచిన కాంతం పాత్ర తెలుగు జాతికి చిరపరిచితమే. తెలుగు సోయగాలను, జానతనాన్ని నింపుకున్న ముగ్ధగా, నిత్యం సిగలో మందారం ముడిచే ప్రౌఢగా ఆవిష్కరింపబడిన కాంతం పాత్ర తెలుగునాట అజరామరంగా నిలిచింది. ఈ కథలు ప్రధానంగా కాంతం, ఆమెగారి భర్త చుట్టూ అల్లబడినవే అయినా చిత్రానువాద సౌలభ్యం కోసం కొన్ని అదనపు పాత్రలతో కాంతం ప్రపంచం విస్తరింపచేస్తూ ఈ 13 భాగాలను చిత్రీకరించడం జరిగింది. వీటిలో 2 మహాప్రపంచ యుద్ధాల నడిమికాలపు వాతావరణాన్ని, నాటి పరిస్థితుల ప్రభావాన్ని ప్రేక్షకులు వీక్షించనున్నారు. లెక్కలేనన్ని మధురానుభూతులను పంచే పరమానందభరిత శారద రాత్రులే శ్రీ మునిమాణిక్యం అందించిన ఈ కాంతం కథలు. కాంతం 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 మునిమాణిక్యం కాంతం కాముని మాణిక్యం కాంతం. ఏమండి? ఏమిటి కాంతం? ఈ చిట్టి తల్లికి పేరేం పెడదామని అడుగుతున్నాను. ఏదో ఒకటి పెడదాం లేదు. అది కాదండి, ఎల్లుండే బారసాల. అప్పటికప్పుడు ఏమీ తోచకపోవడం, అలా ఏదో ఒకటి హడావిడిగా రాయడం ఎందుకు? ఏమిటండి, ముందుగా మనం కాస్త కూడబలుక్కుంటే నయం కదా. సరే అయితే ఏం పేరు పెడదాం? అదే మిమ్మల్ని అడగటం. నాకైతే ఏం తోచట్లేదు. ఇంతకుముందు ఏ ఇబ్బంది రాలేదు. పెద్దదానికి మీ అమ్మ పేరు అన్నావు, చిన్నదానికి మా అమ్మ పేరు అన్నావు. నేనన్నా వద్దన్నానా? అలాగే పెద్దవాడికి మీ ఇష్టదైవం పేరన్నావు, చిన్న కొంకి మా తాతయ్య పేరన్నావు. నేనేం కాదనలేదే. కాదనడానికి ఏముంది దానిలో? ఆహా, అంటే నేననేది ఏంటంటే కాంతం, అంతా నీ ఇష్ట ప్రకారమే కానిచ్చావు కదా, నాదేముందని. సర్లేండి, ఈ మాత్రం దానికి మీ నిష్ఠూరాలేం అక్కర్లేదు. ఈ దఫా పూర్తిగా మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. పూర్తిగా నా ఇష్టమేనా? నిజంగా అంత దయా? బావుందండోయ్, మీ కూతురు మీ ఇష్టం. మీకిష్టమైన పేరు పెట్టుకోవడానికి ఒక రాజ్ఞేమిటి? నాకు కూతురైతే నీకు కూతురేగా. అయితే మాత్రం ఈసారికి మీకిష్టమైన పేరే చెప్పండి. ఎవండోయ్, ఏంటలా దిక్కులు చూస్తారు? విషయం నాంచక ఏదైనా మంచి పేరు చెప్పండి. సరే అయితే జానకి అని పెడదామా? జానక? జానకి ఎందుకండి? ఇంకోటి ఏదైనా ఆలోచించరాదు? ఇప్పుడు మటుకే జానకి జగన్మాత, మహాసాధ్వి. అంతకన్నా మంచి పేరు వెతకాల్సిన పనే ఉంది. బాగానే ఉంటుంది, కానీ నాకెందుకో ఆ సీత కష్టాలే గుర్తుకొస్తుంటాయి. మీకు గుర్తుందా, నీళ్ళాడక మునుపు మీరు ఉత్తర రామాయణం చదివి వినిపించేవారు. అది విన్నప్పుడల్లా ఆవిడ కష్టాలే గుర్తుకొచ్చాయి. వద్దు కాంతం, ఆ పారాయణం దాంతో అప్పుడే ఆపేశాను కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు? అప్పటి నుంచి ఆ పేరంటేనే భయం వేస్తుందండి. వద్దొద్దు, అలాగైతే వదిలేద్దాం. కాంతం కాంతం సరేనా? సరేనా? లేకపోతే కళ్యాణప్రదంగా ఉంటుంది కనుక రుక్మిణి అని పెడదాం. కాంతం సరేగా? సరేనా? రుక్మిణి. రుక్మిణా? మన ఇంటా వంట లేని ఆవిడ గాంధర్వ వివాహాన్ని మన పిల్ల కోరుకుంటామా ఏమిటి? సరే, అలా అయితే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. బుద్ధవతారం అని పెడదాం, బాగుంటుంది. అదేం పిచ్చి పేరండి, అసలు మీకు ఎలా తోచింది? దానికేమైంది, చాలా చక్కటి పేరు. మా నాన్నగారికి చాలా ఇష్టమైన పేరు కూడాను. మరే మీకు పెట్టుండాల్సింది ఆ పేరు. అయినా బొత్తిగా బుద్ధవతారం ఏమిటండి? ఆడో మగో అర్థం కాలాలంటి పేర్లు మానేసి
ఒక మంచి పేరు ఆలోచించి చెప్పండి. ఏం చెప్పను, నా పెండాకుడు. ఏం చెప్పినా కాదంటున్నావు కదా. ఆ పేరేదో నువ్వే చెప్పొచ్చు కదా. కానీ ఈసారి మీ ఇష్టం అన్నాను కదండి. ఉమ్, ఏవండి ఉమ్. ఏవండి నా బంగారు తండ్రి కదూ. మీరు చెప్పగలరు, మీరే చెప్పగలరు. ఒక మంచి పేరు ఆలోచించి చెప్పరు? నువ్వు నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నావు కాంతం. పోనీ ఇంకోలా ఆలోచిద్దాం. అంటే హ, ఇప్పటికే నువ్వు నలుగురిని కన్నా కదా పాపం, దీంతో 5. నేనేమంటున్నానంటే కాంతం, ఇప్పుడు చుక్క పెట్టేద్దాం. ఆ, ఏమిటి చుక్క అని పిలుస్తారా? మ్మ్. చుక్క అని పిలవడం కాదే, చుక్క అంటే ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అన్నాను. ఈ విషయం మర్చిపోకుండా పిలిచినప్పుడల్లా గుర్తొచ్చేలా సంపూర్ణం అని పెట్టుకుందాం. ఇక కాదనుకో. ఇంకా నయం బావా, సువార్త, జీవరత్నం, జ్ఞాన సంబంధం అన్నారు కాదు. మధ్యలో నువ్వేమిట్రా? అది కాదు బావా, మనకేమీ లేనట్లు మనకెందుకు ఆ పేర్లు అని. అంటే మనం పెట్టుకోంగా ఆ పేర్లు అని. అయినా బావా, సంపూర్ణం అనుకోగానే సరిపోయిందా? రేపు ఇంకో చిట్టి తల్లి పుట్టదని గ్యారంటీ ఏమిటి అని. అలా పుట్టకూడదని నిర్ణయం తీసుకున్నాం కదా. అయ్యో కర్మ, ఈ నిర్ణయాలు ఇప్పుడు ఇదెన్నోసారా తమ్ముడు? హా, మీరు సరే, మీ నిర్ణయాలు సరే. ఓయ్ బావోయ్, నేను అదే అంటున్నా. తీరా నువ్వన్నట్టే సంపూర్ణం అని పెట్టాక మరో శాలరీ తోసుకొచ్చేసిందే అనుకో, అప్పుడు దానికి ఏ పేరు పెట్టాలి అని. అది అలా నిలదీరా తమ్ముడు. బావా, నీకేమీ తోచబట్టలేదు కదూ. అంచేత ఇప్పుడు దీనికి అసంపూర్ణం అని పేరు పెట్టామనుకో, వెరైటీగా ఉండదు. ఉండదు. అంతగా కర్మకాలి మళ్ళీ కనుక పుట్టేస్తే దాని పేరు మంగళహారతి అని పెట్టేస్తాను, అంతే. బాబు, నేనే తప్పు చేయలేదండి బాబు. నువ్వేం తప్పు చేయాలి. తప్పు కాదా? మా ఇంట్లో పప్పు చెప్పవా? రేపు వాళ్ళ ఇంట్లో పప్పు అన్నమయ్యా బాబు. నరసింహారావు గారి 5వ కూతురు నామకరణ మహోత్సవం, నువ్వు తప్పకుండా రావాలి, వారి ఆకాంక్ష. రాకపోయానుకో చంపుతా, అర్థమైందా? వచ్చే మర్చిపోద్దు. తప్పకుండా రావాలి. వామ్ము, వెళ్ళాను చచ్చాను. ఈ ఇంటికి మాత్రం వెళ్ళకూడదు. అమ్మో, తెల్లారితే బారసాల ఎక్కడ పనులు అక్కడ ఉండిపోయాయి. కాంతం, నేను బజార్ దాకా వెళ్ళొస్తాను. ఈ వంట వాళ్ళు, సన్నాయి మేడం వాళ్ళు వస్తే ఒక గంటలో రమ్మను, జరూరు రమ్మను, సరేనా? సరే గాని ఓ మారిలా రండి. ఆ, ఆగండి ఆగండి, అక్కడే ఆగండి. ఏమిటి, ఏం కావాలి? నాకేం అక్కర్లేదు గాని ఎన్నేళ్ళొచ్చి 5 పిల్లలకి తండ్రి అయినా కూడా మీ చొక్కా బొత్తాలు మీకు సరిగ్గా పెట్టుకోవడం రాలేదు. ఎలాగండి మీతో? మరే, నా పనులు నన్ను ఎప్పుడు చేసుకొనిచ్చావు నాకు చేత కావడానికి? చూడు, నా జుట్టు కూడా నా మాట వింటలేదు. నీ కొంగు కట్టుకుని నన్ను చవటం చేశాక నాకేం చేత అవుతుంది? అలా గట్టిగా అరవకండి, ఇంటి నిండా చుట్టాలున్నారు. కాంతం, ఒక్కసారి నీ దగ్గరికి వచ్చానా, స్వయంగా నువ్వే అన్నీ సవరించేద్దు గాని. చాలే ఊరుకోండి. మరీ రోజు రోజుకి చిన్నపిల్లాడైపోతున్నారు. మీ చిలిపితనం మరీ మితిమీరిపోతోంది. గుర్రాన్ని ఓ 4 రోజులు కట్టేయండి. సర్లే, నాకు ఇక్కడ పనే ఉంది, నేను బయలుదేరుతాను. ఆగండి, ముందు ఆ బొత్తాములు సరిచేసుకుని వెళ్ళండి. అవును, మన చిట్టి తల్లి పేరు మాట ఏవి తేల్చకుండా దాటేస్తున్నారే? ఇందులో దాటేయడానికి ఏముంది? నీ ఇష్టం అని చెప్పాను కదా, నీకు ఎలా తోస్తే అలా కానీ. మళ్ళీ అదేం మాట? ఈసారికి మీ ఇష్ట ప్రకారమే అన్నానుగా. తర్వాత ఆలోచించి రాత్రి ఖాయం చేద్దాం. ఏమండి, మీ ఇష్టం, మీ ఇష్టమే. సరే సరే సరే. ఒరేయ్, నేను నీకోసం వస్తుంటే నువ్వేటి బయలుదేరావురా? నీ దగ్గరికేలే. నువ్వు నాకు పురమాయించిన పనులన్నీ దాదాపుగా అయిపోయినట్లే. ఇక పోతే ఆ వంటవాడు వచ్చాడా? ఆ వంటవాడు అసలు పత్తాలేడు. ముందు వాడి సంగతి చూడు. వాడు గనక రేపు కనపడకపోతే నువ్వే గరిట తిప్పాల్సి వస్తుంది, గుర్తుంచుకో.
ఏమిటో ఇవాళ ఏం సరిగ్గా కావట్లేదు. ఆగాగు, ఈ వేళ ఏమిటి నువ్వు అంత చికాగ్గా కనపడుతున్నావు? ఏం లేదురా, ఉమ్, మా చిన్నదాని పేరు విషయం పెద్ద సమస్య కూర్చుంది. ఇంత చిన్న సమస్యకి అంత దిగులెందుకు? ఈ సంగతి మీ ఆవిడకి అప్పచెప్పేస్తే ఆవిడ చూసుకుంటుంది కదా. ఊరే అవధాని, ఉమ్, ఈ సమస్య నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదు. ఏం లేదురా, నాకు అప్పచెప్పావు అనుకో, చిటికలో ఈ సమస్య పరిష్కారం చేసేస్తాను కదా. నువ్వు రా చెప్తాను, కూర్చుందాను రా. నువ్వు రారా, రా రా చెప్తాను, కూర్చో, కాస్త స్థిమితపడు. అమ్మయ్యా, ఇప్పుడు చెప్పు విషయం. ఏం లేదురా, ఈసారి ఆ నిర్ణయాన్ని నాకే వదిలిపెట్టారని మా ఆవిడ నొక్కి నొక్కి చెప్తోంది. అవును మరి, అక్కయ్య గారికి నువ్వంటే మెండైన అభిమానం కదా. ఆ అభిమానమా అవకాయ బద్ద. మళ్ళీ ఏ పేరు చెప్పినా నచ్చినట్టు ఉండదు. బంధువుల పేర్లు అయిపోయాయి, దేవుళ్ళ పేర్లు అయిపోయాయి, వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు అన్నీ కొట్టిపారేసింది. ఆగాగు, ఒక్క క్షణం ఆగు చెప్తాను. నీ 5వ సంతానం మంచి అందగత్తె కదా, ఉమ్, అంచేత మంచి అప్సరస పేరు ఊర్వశి అని పెట్టేస్తే నీ సమస్య పరిష్కారం అయిపోతుంది. ఎలా ఉంది? నీ బొందలా ఉంది. ఒరేయ్, కాంతం సంగతి ఇంకా నీకు పూర్తిగా తెలియదు. రంభ, ఊర్వశి, మేనక, తిల్లోత్తమ్మ అన్నాం అనుకో, ఆ భోగం వాళ్ళ పేర్లు మనకెందుకని విసిరి కొడుతుంది. అలాగా? ఆ, ఒరేయ్, ఇంకో సరికొత్త పేరుందిరా. ఏమిటది? మొన్ననే ఓ బెంగాలీ నాటకం చూశాను. ఉమ్. అందులో హీరోయిన్ పేరు మహా వినసొప్పుగా ఉందనుకో. ఏమిటా పేరు? జటాజూట శిరోమణి ఘోష్. ఎలా ఉందిరా? నీ శ్రార్థం. ఆ, ఒరేయ్, ఓ, నిన్ను సలహా అడిగాను చూడు, అది నా దౌర్భాగ్యం. ఇదిగో ఆ వంటవాడ పని చూడు, అచ్చాలు. ఓ. బావా, వంటలు ప్రశస్తంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ మామిడి కోరు పులిహారం చూసావు, మహా అద్భుతం. ఏమర్రా, ఈ కబుర్లు సరే, భోజనాలు సరే. రేపు పిల్లకి పెట్టబోయే పేరు ఖాయం చేశారా లేదా ఇంకా? బావా సౌండ్ ఇంజనీర్, ఇంకా ఖాయమైనట్లేదు. అయితే ఎవరికి తోచిన పేరు వారు చెప్పొచ్చు. సరదాగా ఓటికి పెట్టేద్దాం. పెట్టేద్దాం. అలాగే కానివ్వండి 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 కానివ్వండి. ఆపండి. మా ఇంటి చంటి పిల్ల పేరు ఇలా ఓటింగ్ గీటింగ్ పెట్టడం మా ఇంటి వంశాచారం కాదు. కాకపోతే ఎవరికి తోచిన మంచి పేరు వాడు చెప్పండి, సంతోషిస్తాం. వంశం అంటాడు ఈనో చేదస్తుడు. శుక్రవారం పుట్టింది కదా, శుభప్రదంగా ఉంటుందని లక్ష్మి అని మనందరం కలిసి పేరు పెడదాం అనుకున్నాం కదా. ఆ సంగతి వాళ్ళకి చెప్పి ఆ గోల ఆపమన. అంతే కదా కాంతం? సరే, అలాగే చెప్పొస్తా. అవునండి, శుభమాని శుక్రవారం పుట్టింది కనుక లక్ష్మి అని పేరు పెడితే లక్షణంగా ఉంటుందని మాకు తోచింది. లక్ష్మే బాగుంది. ఓ లక్ష్మి నీ నామెంతో లలితాము, ఓ లక్ష్మి నీ నామం ఎంతో లలితాము, ఓ లక్ష్మి ఓ లక్ష్మి ఓ లక్ష్మి. అప్పండి, ఓ లక్ష్మి కాదు, లక్ష్మి మాత్రమే. మా బావ జోకాడు. బావా, ఇందాక అయిన ఒక ఉత్తర హిందుస్థానీ పేరు చెప్పారు కదా, అదే జటాజూట శిరోమణి ఘోష్. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇక ఆపు. లక్ష్మి అన్న పేరు సుందరంగా, సులభంగా, ముచ్చటగా ఉంది. అదే ఖాయం చేద్దాం. అవును, వాడు చెప్పిందే కరెక్ట్. లక్ష్మి బాగుంది, లక్ష్మే ఖాయం చేద్దాం. అవునవును, ఇదే బాగుంది. గోవిందాయ నమః. 13 సార్లు నీళ్లు వేయండి. కేశవాయ నమః. ఆ వచ్చిన వాళ్ళు మీ తరఫు వాళ్ళ కాదా? నారాయణాయ నమః. మాధవాయ నమః. సుగంధం సమర్పయామి. ఆజనేతే పరాజనే దుర్వారోహంత పుష్పిణీ హృదాశ్చ పినది ఏకాండసముద్రస్య గృహా ఇమే కుంకుమవిలేపనం సమర్పయామి. అక్షతైః పూజయామి, పుష్పైః పూజయామి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం నిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం భారతవాసుగోత్రః నరసింహారావు శర్మా నామధేయః తవ కుమార్యాః నవజ్ఞాఖ్యం కర్మ కరిష్యే. యా, సుముహూర్తం దగ్గర పెడుతుంది. సన్నబియ్యం నింపిన వెండి పళ్ళెం సిద్ధం చేశారా? అక్కయ్య, సిద్ధంగానే ఉంది. ముహూర్త సుముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాజనాన్నవానాంగ్రహాణం అనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఇప్పుడు మీరిద్దరూ అనుకున్న పేరు మాస్టారు, మీరు మీ పాపకు అనుకున్న పేరుని మీరిద్దరూ కలిసి మీ అంగుళికంతో ఆ బియ్యం మీద రాయండి. ఆగండి. ఇంతకీ మధు ప్రశ్న కానివరే? మధుప్రాసన కార్యక్రమం నామకరణం తర్వాత. మా ఇంటి ఆచారం ప్రకారం ముందే మధు ప్రశ్న, తర్వాత నామకరణం. సరే, అలాగే కానివ్వండి. మాస్టారు, ఆ అంగుళికి అందుకుని పాపనుడికి తేనెను అందించండి. అది వరుస.
ఈ చంటి పిల్లకి మీరిద్దరు అనుకున్న పేరును మాస్టర్ ఈ చంటి పిల్లకి మీరు అనుకున్న పేరును మీ అంగుళీకంతో ఆ బియ్యం మీద రాయండి. రాయండి, మీరనుకున్న పేరే రాయండి. మీ ఇష్టం అన్నాను కదా. మనం అనుకున్న పేరే కదా. లా 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 లా. నువ్వే ఉంటున్నావు, నేనే ఉంటున్నాను. మనం అనుకున్న పేరు లక్ష్మే కదా. లక్ష్మేనండి, కాకపోతే సుబ్బలక్ష్మి. మధ్యలో ఆ సుబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మరిది గారు, అది మా నాయనమ్మ పేరండి. తన పేరు కూడా కలపాలని ఆవిడ కోరిక. అలాగైతే మా నాన్నమ్మ పేరు సుభద్ర కూడా కలపాల్సింది. అవును అంతే. మీ ఇష్టమే అన్నానుగా. అయితే మా నాన్నమ్మ పేరు ముందు వచ్చేటట్టు సుభద్ర శుభలక్ష్మి అని పెడితే బాగుంటుంది కదా. ఏమన్నా మాస్టర్ కాస్త ఆగండి. పేరులో మొట్టమొదట లక్ష్మి అనేది రావాలి, తర్వాత ఏ పేరైనా. అది రూలు. ఏమంటారు మాస్టారు? కరెక్టే నరసింహం, ఆడపిల్లకు లక్ష్మే ముందు రావాలి. బ్రహ్మగారు చెప్పినట్టే చెయ్యి. ఓహో, పోనీ లక్ష్మి సుభద్ర అని పెడితే ఎలా ఉంటుంది? మీ ఇష్టం అన్నాను కదా. ఆ? ఆ? మా నాన్నమ్మ పేరు ఆఖరికి వెళ్ళిపోయింది కనుక లక్ష్మి సుభద్ర సుబ్బమ్మ అని పెడితే ఎలా ఉంటుంది? మీ ఇష్టం అన్నాను కదా. ఒరే నరసింహం, పిల్లకి పేరేది రాయిపోతున్నావు? ఒక ముఖ్య విషయం మర్చిపోకు. అదేరా మన ఇలవేలుపు వెంకన్న పేరు. నా పేరులో, నీ పేరులో, నీ తమ్ముడి పేరులో కలిపాం, గుర్తుందా? అలా కలపబెట్టే మనకు కలిసి వస్తాం. పోన్లేండి పెద్దాయన, అలాగే కానివ్వండి. ఏమిటి కానివ్వడం? ఇది ఆడపిల్ల. ఇప్పుడు ఆ వెంకన్నను తీసుకొచ్చి ఎక్కడ ఇరికించాలి? పోనీ వెంకటాన్ని తగిలిస్తే బాగుంటుందా? మీ ఇష్టం అని చెప్పాను కదండి. నా బొంద, ఇక్కడ నా ఇష్టం ఏమేడిచిందని. తప్పు తప్పు. మరిది గారు, అలా దుర్భాషలాడకండి. ముందు పేరు రాయండి. అయ్యా, ఆలస్యం చేయకుండా మీరు అనుకున్న పేరును తొందరగా రాయండి. అలాగే. లక్ష్మీ వెంకట సుభద్రా సుబ్బమ్మ అంటే బాగుంటుందా కాంతం? మీ ఇష్టం అండి. ఆ మాటే వద్దన్నాను. ఏమిట్రా, ఇందాక నుంచే చూస్తున్నాను. పువ్వు లాంటి మనవరాలికి ఓ చక్కని పువ్వు పేరు చెప్తాను. సంపంగి. సంపంగి రాసేయరా. నువ్వు మొదలెట్టవత్తయ్యా. ఏమిట్రా చూపు? స్వయానా నీ మేనతని నేను చెప్తున్నాను. నాకెటూ ఆడపిల్ల లేరు. నాకిష్టమైన సంపంగి పేరు పెట్టకపోయావో నేను ఊరేసుకు చేస్తానంతే. శుభం అంటూ మనందరం కూర్చొని నట్టింట అశుభం పలకడం ఏంటత్తయ్యా? అలాగే నీ మాట కూడా కాని. అనగా ఇప్పుడు ఈ చంటి దాని పేరు వెంకట లక్ష్మి సుభద్ర. ఆగండి. వెంకటలక్ష్మి కాదు, లక్ష్మీ వెంకట. ఏది మళ్ళీ అనండి. అనగా ఇప్పుడు ఈ చంటి దాని పేరు లక్ష్మీ వెంకట సుభద్ర సుబ్బ సంపంగి. బేషుగ్గా ఉంది. రాసేయమంటావా కాంతం? మీ ఇష్టం అని చెప్పాను కదా. బావా, ఇన్ని పేర్లు కలుపుతున్నప్పుడు ఆయన చెప్పినట్టు నవీనంగా ఉన్న ఆ జటాజుట శిరోమణి ఘోష్ ఎక్కడో ఒకటి కలిపేరాదు, మహత్తరంగా ఉంటుంది. అవునరా, ఆ మొత్తం పేర్లు ఎక్కడో చోట కలిపేయి. కలిపేయి 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 కలిపేయి. అయ్యా, ఇది ఇప్పట్లో తెలియలేదు. అవతల నాకు ఇంకో కార్యక్రమం ఉంది. నేను క్షమిస్తే నేను వెళ్ళొస్తా. చెప్పు కాంతం, ఫైనల్ గా చెప్పు. ఏం రాయమంటావు? మీ ఇష్టమే అని చెప్పాను కదండి. అవునరా నరసింహం, నీ ఇష్టమే మా ఇష్టం, మా ఇష్టమే నీ ఇష్టం. నీ ఇష్టమే మా ఇష్టం, మా ఇష్టమే నీ ఇష్టం. ఏడ్చినట్టుంది. సరే, నా ఇష్టమే రాస్తాను. లక్ష్మి వెంకట సుభద్ర సుబ్బ డగడగా 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 ఘోష్. బావా, నారాయణమూర్తి దా కూర్చో. బావున్నావు బావా? బాగున్నాను కానీ ఎప్పుడొచ్చావు? నిన్న ఉదయం ఆఫీస్ పని మీద బొంబాయి నుంచి ఇంకో నలుగురితో పాటు వచ్చాను బావా. ఈ రోజు ఆదివారం కదా, నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. బావా, మన చిట్టి తల్లిది? చిట్టి తల్లి? చిట్టి తల్లి ఎవరు? అదే బావా, 5 నెలల క్రితం బారసాలు చేసావే, నీ 5వ కూతురు. జటాజోట శిరోమణి ఘోష్. సరోజిని. సరోజినియా? అలా ఎందుకు పిలుస్తావు? పేర్లే ఉంది, పిలవడానికి సులువుగా ఉంది, అలా పిలవడం ఇష్టం గనక. ఓహో, మల్లె పందిరి కింద పిల్లలతో ఆడుకుంటోంది. అన్నట్టు బారసాలకి ఎక్కొట్టావా? లీవ్ కోసం ఆఫీసులో విశ్వ ప్రయత్నం చేశాను బావా, కుదరలేదు. నీకు ఉత్తరం కూడా రాశానే. అందే ఉంటుంది. ఏమిటి, పూజా భజన కార్యక్రమాలన్నీ గుమ్మంలోనేనా? లోపలికొచ్చేది ఏమైనా ఉందా? వెళ్ళినాయనా, మూల విరాట్ లోపలే ఉందిగా.
మంగళహారతి పూజ భజనలు అన్ని కార్యక్రమాలు అక్కడే కానిచ్చుకోండి. మేమేముంది ఉత్సవ విగ్రహాలు. బావా దానికోసం మురుగులు తీసుకొచ్చాను బావా. పదరా లోపలికి. రారా కూర్చో. ఏమిటి నేను సాయంత్రమే వస్తానని ఇప్పుడొచ్చా? నిన్న సాయంత్రమే వద్దాం అనుకున్నానక్క. ఆ మీటింగ్ తెమిలేసరికి రాత్రి చాలా పొద్దుపోయింది. సరే ఈ రోజు ఆదివారం కదా, బావగారు కూడా ఇంట్లో ఉంటారులే అని చెప్పి వచ్చాను. ఏంట్రా ఊళ్ళో అంతా బాగున్నారా? మన రాధకి ఏదైనా విశేషమా? చెప్పుకోదగ్గ విశేషాలేమి లేవక్క. ఏంట్రా ఎప్పుడు అడిగినా ఇదే మాట చెప్తావు? అది సర్లే గాని మీ బావతో ఏంటి సరోజని ఈ రోజునే అంటున్నావు? అదేనక్క, మొన్న బారసాలు చేశారే, రమ్మని నాకు ఉత్తరం రాస్తే నేను రాలేకపోతున్నానని బావగారికి ఉత్తరం రాశాను. ఆ చిట్టి తల్లి గురించి, ఆ సరోజినికి మురుగులు తీసుకొచ్చానక్క. అంటే నువ్వనే సరోజిని మన పద్మతల్లి గురించా? పద్మతల్లి అక్క, ముందే విషయం చెప్పు. ఏమిట్రా? నేనేమైనా పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానా, లేక మీకేమైనా పిచ్చి పట్టిందా? అదేమిట్రా వెటకారం? అడిగే తిన్నగా అడగొచ్చుగా. ఇంకేమి తిన్నగా అడగాలి? ఆయన అడిగితే సరోజిని అంటున్నాడు, నిన్ను అడిగితే పద్మతల్లి అంటున్నావు. బారసాలకొచ్చిన చుట్టాలందరూ జటాజోటా అని ఇంత పొడుగు పేరు పెట్టారు అంటున్నారు. అసలు దాన్ని ఏ పేరు పెట్టి పిలవాలి? ఏ పేరు పెట్టి పిలిస్తే అది పలుకుతుంది? నిజంగానే పిచ్చి తల్లిరా. ఎవరికిష్టమైన పేరుతో పిలిచినా అది పలుకుతూనే ఉంది. అయినా మేమిద్దరం అన్ని విషయాల్లో సర్దుకుపోయాంరా. ఏంటో ఆ చిట్టి తల్లి పేరు విషయంలో మాత్రం మేం సర్దుకోలేకపోయాం. అందుకని ఎవరికిష్టమైన పేరుతో వాళ్ళు పిలుస్తూ ఉంటాం. ఏమిటాయి బామ్మర్ది బావగారు, ఇంతకీ మీ కబుర్లు ఎంతవరకు వచ్చాయి? చిట్టి తల్లి మురుగుల్ని అక్కకి చూపిస్తున్నాను. ఇంతకీ మురుగులు ఎవరికి ఇవ్వాలని నిర్ణయించాను. ఖాయం అయింది. ఏం ఖాయం చేశారు? ఏం ఖాయం చేశావంటే, ఇప్పుడు ఈ మురుగులు నేను తొడగబోయేదాని పేరు లక్ష్మీ వెంకట సుభద్రా సుబ్బ సంపంగి పద్మ సరోజిని జటాజోట శిరోమణి ఘోష్. కాంతం 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 మునిమాణిక్యం కాంతం కాముని మాణిక్యం కాంతం 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 మునిమాణిక్యం కాంతం కాముని మాణిక్యం కాంతం.